రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని అందంగా అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా స్వామివారిని పూలమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన నాగులపల్లి పద్మ వెంకట నరసింహారావు జ్ఞాపకార్థం వారి కుమారుడు నిర్మించిన ముఖద్వారాన్ని అర్చకులు ప్రారంభించారు. మొదటి రోజు బ్రహ్మోత్సవాలకు మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయము భక్తుల పాలిట కొంగు బంగారమై ఈ యొక్క గ్రామం లోపల వెలిసి ఉన్నది. చుట్టుముట్టు 18 పల్లెల వరకు కూడా ఈ స్వామిని కొలిచి వారి వారి కోరికలు కూడా నెరవేర్చుకొని స్వామి యొక్క కృపకు పాత్రలైందనమాట. మా పెద్దలు, మా తాతగారు వాళ్ళందరూ ఈ గుడి ప్రారంభ దశ లోపల పడుకొని స్వామికి పూజ చేసేదన్నమాట. వారి తర్వాత మా నాన్నగారి వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా ఇక వంగి పూజ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా తరం వచ్చేసరికి కొద్దిగా హాయిగా కూర్చొని స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎంతో ఘనంగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అందుకుంటున్నాడా శ్రీ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. అది కూడా గ్రామస్తుల సహకారము, చుట్టుముట్టు పల్లెల సహకారంతో రేపు శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులు అందరూ కూడా దీనికి సరైనటువంటి చేయూతనిస్తున్నారు. ప్రతి వారి యొక్క అండదండలతోటి ఈ యొక్క ఆలయ నిర్మాణం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో 3 సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము. 2018 నుంచి ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజుల కార్యక్రమంగా పుష్పార్చన, స్వామివారికి పంచామృత మహాభిషేకాలు, గంగాజలంతో స్వామికి మహాభిషేకము, ఆ తర్వాత సుదర్శన హోమాలు, ఇవే కాకుండా 1,00,000 పుష్పార్చనలో భాగంగా ప్రతిరోజు కూడా 30,000 సరిపడే పువ్వులు కూడా తెప్పించి స్వామివారికి 3 రోజుల కార్యక్రమంగా 1,00,000 పుష్పార్చన కార్యక్రమం కూడా జరుపుతున్నాము. ఆ తర్వాత 3వ రోజు ఇక్కడికి 3 సంవత్సరాలు అవుతుంది స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. సుమారు 3,000 నుంచి 6,000 మంది వరకు కూడా ఆ యొక్క కళ్యాణ కార్యక్రమం లోపల పాల్గొంటారు. స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి వారి జన్మలు కూడా కృతార్థులు చేసుకున్నారు. ఆ యొక్క కళ్యాణానికి ఇంతమంది జనాలు రావాలని చెప్పే ఉద్దేశంతో ఆ యొక్క మండప నిర్మాణం కూడా చేపట్టినాము. ఎంతోమంది సహకారం కూడా చేస్తున్నారు. ఇంకా రాను రాను ఈ యొక్క ఆలయం అభివృద్ధి అటు యాదాద్రి ఇటు వేదాద్రిగా కూడా నెలకొనాలని